సిటీ న్యూస్కు స్వాగతం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. శాశ్వత కార్మికులకు పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచిన ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల పదవీ విరమణ వయస్సు మాత్రం 60 సంవత్సరాలుగా ఉంచడం దారుణమని ఈ సందర్భంగా సిఐటియు మరియు ఏఐటియుసి నాయకులు అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలుగా పెంచాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల నిర్వహణ స్థానిక కాంట్రాక్టర్లకు కాకుండా ఆప్కాస్కు అప్పగించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బోర సుబ్రహ్మణ్యం, ఈశ్వర్, జయరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం సమ్మె చేసిన సందర్భంగా కార్మికులకు 60 నుంచి 62 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్ సందర్భంగా గ్రాడ్యుటీ రూపంలో 75,000 రూపాయలు కార్మికులకు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 62 సంవత్సరాలు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకి అది వర్తించదు, ఇతర కార్మికులకు వచ్చేస్తుందని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు పర్మనెంట్ కార్మికులు, వాళ్ళకి 62 సంవత్సరాలు వర్తిస్తూ ఉంది. వాళ్ళ పక్కనే పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రం 62 సంవత్సరాలు వర్తించదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక వందల మంది, వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి 62 సంవత్సరాలు వర్తిస్తుందని ఈ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకొని కార్మికుల వయో పరిమితిని 62 సంవత్సరాలు పెంచాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా జీవోలు మార్చి కార్మికులపై ఏదో ఒక కొత్త జీవోలను తీసుకొచ్చి భయభ్రాంతులను చేసే పరిస్థితి. గత ప్రభుత్వంలో అంగీకరించినటువంటి డిమాండ్లని అమలుపరచమని చెప్పి ఎన్నో రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాం. అయితే కాంట్రాక్ట్ వర్కర్లకి 62 సంవత్సరాల వరకే, పర్మనెంట్ వర్కర్లకేమో 62 సంవత్సరాలు, కాంట్రాక్ట్ వర్కర్స్కేమో 60 సంవత్సరాల వరకే అని చెప్పేసి మళ్ళీ కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇదే డిపార్ట్మెంట్లో ఒకటే పని చేసేది, కాంట్రాక్ట్ వర్కర్స్ అదే పని, పర్మనెంట్ వర్కర్స్ అదే పని. ఇటు చూస్తే జీతంలో వ్యత్యాసం, పనిలో వ్యత్యాసం, వాళ్ళ సర్వీసులో వ్యత్యాసం, ఇలాంటి వ్యత్యాసాలతో కాంట్రాక్ట్ వర్కర్లు కానీ ఇటు పర్మనెంట్ వర్కర్లు కానీ నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఆప్కాస్ను రద్దు చేస్తున్నాం అని చెప్పి అదొక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనతో జనాల్లో ఒక భయాందోళన కార్మికుల్లో. అది ఇంకా పూర్తి అవ్వకుండానే మళ్ళీ 62 సంవత్సరాలు నిండితే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని తొలగిస్తామనే ఒక ప్రచారం ఒకటి బయలుదేరింది. దీన్ని చూసి మళ్ళీ కార్మికుల్లో ఒక రకమైన భయాందోళన. అయితే గతంలో మేము కార్మిక సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని అడిగింది ఒకటే, కార్మికులు రిటైర్ అయినా ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వాలకు అసలు ఆలోచన లేదు. మేము అధికారంలోకి వస్తే ప్రతి కార్మికుడికి ఎవ్వరికీ నష్టం కలిగించనని ఎలక్షన్లోనేమో వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారం చేతిలోకి రాగానే ప్రభుత్వాలు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాయంటే ఇంత దుర్మార్గం లేదు. గతంలో ప్రభుత్వం చెప్పింది ప్రైవేటు వాళ్ళను కూడా మేము, ప్రైవేట్ కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా మేము 62 సంవత్సరాలు జీవో ఇస్తామని చెప్పింది. దాన్ని నువ్వు అమలు జరుపుతానని నువ్వు ఎలక్షన్లో చెప్పొచ్చావు. ఈరోజు దాన్ని మేము ఇస్తలేదు. రెండోది ఆప్కాస్ సంస్థ ఉన్నతన్నాలు మాకు నెల జీతాలు పడుతున్నాయి, మాకు జీతాలు బాగా సక్రమంగా వస్తున్నాయని కార్మికులు సంతోషపడుతున్నారంటే ఈ రోజున మళ్ళీ దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఆప్కాస్ నుంచి తొలగిస్తామని మళ్ళీ అది ఒక ప్రకటన చేసి కార్మికులని గందరగోళ పరిస్థితిలో పరిచేస్తుంది గవర్నమెంటు. ఇది కరెక్ట్ కాదు, ఇది మార్చుకోవాలి. మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.
ఈ నిజంగానే ఈ రోజున 60 సంవత్సరాలకే తొలగించే ఈ కార్మికులందరికీ నువ్వు పెన్షన్ రూపంలో నేను ఇదో ఈ పెన్షన్ ఇస్తాను ఇంత అని నువ్వు ప్రకటన చేయి. నిజంగానే తప్పుకుంటారు. ఏంటి వాళ్ళ ఆధారం? ఇవాళ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ నువ్వు ఏమి ఇస్తావు? ఎందుకు పంపిస్తావు? ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలా బతకాలి? అది కూడా ఆలోచన చేయాలి గవర్నమెంట్. ఏదో ప్రకటన చేసేసి లేకపోతే వాడికో వీడికో మేలు చేసే విధంగా, ఆ కాంట్రాక్టర్ మేలు చేసే విధంగా ఈ విధమైన ఆలోచనలు చేస్తే గవర్నమెంట్ నష్టపోతుంది. గవర్నమెంట్ మీద మళ్ళీ వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని వైసీపీ ముస్లిం విభాగ నాయకులు అన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింల మనోభావాలకు దెబ్బతీసేలా ఉందని వైసీపీ ముస్లిం విభాగ నాయకులు అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ కోర్టులో అప్పీల్ వేసిన నేపథ్యంలో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవడాన్ని హర్షిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటు వేసినా బిల్లు పాస్ అవటం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిలార్దాదా, అచ్చాబా, మోసిస్, గాజుల భగవాన్, చీలి చక్రపాణి, మహమ్మద్ సాహెబ్, కార్పొరేటర్ రఫీ తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడా లేనటువంటి విధంగా, ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా మన భారతదేశంలో ఎవరికి ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి చట్టాలు, వాళ్ళ యొక్క ఎండోమెంట్కి సంబంధించింది చట్టాలన్నీ కూడా వాళ్ళకుంటే, అలాగే మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వక్ఫ్ చట్టాలు మా ముస్లింలకు ఉన్నాయి. మా ముస్లింల చట్టాలని ఈ రోజున కాలరాశాలనేటువంటి విధంగా ఈ రోజున ఒక బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లుని ఈ రోజున మా పార్లమెంట్లో అదేవిధంగా రాజ్యసభలో కూడా ఆమోదింప చేసుకున్నారు. మళ్ళీ ఈ రోజున ముస్లింల పక్షపాతి అయినటువంటి మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముస్లింల తరపున ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం ఆర్డినెన్స్ నెంబర్ 14-15 చట్టంలో ఉన్నటువంటి యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయనే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసినటువంటి ఏకైక మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఇవాళ దేశంలోనే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, మళ్ళీ అదేవిధంగా జనసేన పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రోజున మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల తరపున ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతానికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా ముందుగా ఉండే వ్యక్తి. ఈరోజు ముస్లింలకి వక్ఫ్ బోర్డ్ చట్టం సవరణ పేరుతో నల్ల చట్టాన్ని తీసుకోవటం మనందరికీ తెలిసిందే. దానికి వ్యతిరేకంగా ఈ నల్ల చట్టం నడవదు, ముస్లింకి ఇది ఇబ్బందికరమైన ఆలోచించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి ముస్లింలందరూ హర్షిస్తున్నారు. అదే రకంగా మన కేవలం ముస్లిం సమాజానికే ఇది కాదు, ఇది తొలిమెట్టు, ఇది కేంద్రంది. రేపు క్రిస్టియన్కి రావచ్చు, హిందువులకు రావచ్చు, ఏ మతానికి సంబంధించినా కూడా సరే రాజ్యాంగ ప్రకారం దానికి వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఈనాడు ఉంది. కనుక ముందుగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేశారు. సుప్రీంకోర్టులో దీని నల్ల చట్టానికి వ్యతిరేకంగా వేశారు. దానికి ముస్లింలందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. ఏ విధంగా కించపరిచారో, వాళ్ళని ఏ విధంగా ముస్లిమ్స్ యొక్క భావనల్ని పక్కన పెట్టి అటు కేంద్రంలో కానివ్వండి, రాజ్యసభలో కానీ వాళ్ళ ఎంపీలు, ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు గనక మద్దతు ఇవ్వటం వలన ఈ విధంగా మేమందరూ రోడ్డు ఎక్కే పరిస్థితి. వాళ్ళు కనుక ఇవ్వకుండా ఉంటే ఇవాళ ఈ బిల్లు రాజ్యసభలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి పాస్ అయ్యే పరిస్థితి లేదని చెప్పి పెద్ద పెద్ద మరి నాయకులందరూ కూడా, మేధావులందరూ మాట్లాడుతున్నట్టు మాటలు మేము చెప్పేది కాదు. కానీ ఇవాళ ఓట్ల కోసం ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ముస్లిమ్స్తో కలిసి వాళ్ళ టోపీలు ధరించి వాళ్ళ షాల్వాలు కప్పుకుని మేము మీకు కనీసం మీ మీద ఈగవాళ్ళని చెప్పి ముస్లిమ్స్ మభ్యపెట్టి మరి పార్టీలన్నీ కూడా ఏ విధంగా మరి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినాయో, నల్ల చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ మా యొక్క వక్ఫ్ బిల్లు సవరణని మీరందరూ కూడా పెట్టడమే కాకుండా
మీకు మేమున్నామని ధైర్యం చెప్తూ, అదేవిధంగా మా యొక్క వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి వక్ఫ్ బిల్లు కానివ్వండి, వక్ఫ్ సంస్థలన్నీ కానివ్వండి, మసీదులు కానీ, దర్గాలు కానీ, మా ఖబర్స్థాన్ బరియల్ గ్రౌండ్లు కానీ అన్నిటి మీద కూడా మీ యొక్క పెత్తనం చెలాయిస్తున్నారు మీరు. వక్ఫ్ బోర్డుగా ఎండోమెంట్లో హిందువులకి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఎండోమెంట్లో ఆ హిందువుల ధర్మం ప్రకారం హిందువులే ఉండాలి తప్ప. ఈ నెల 17న అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ నెల 17న అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 17న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీల ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన 18 నుండి 30 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపికైన వారికి ఆసక్తికర వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, ఏప్రిల్ 17న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. పెడన బంగ్లా స్కూల్లో జరిగిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్య, వైద్యపరంగా ఈ విద్యార్థులను మిగతా విద్యార్థులతో సమానంగా పోటీపడే విధంగా, వారిని తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం సంకల్పాన్ని విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా విద్యార్థులకు అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చారన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మొత్తం 17 మందికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ 1.55 లక్షల విలువైన ట్రైసైకిల్స్ను అందజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను, అందిస్తున్న లబ్ధి వివరాలను సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సెలపాటి ప్రసాద్, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి ఎం ఫణి ధుర్జటి, ఎక్కల శ్యామలయ్య, సీరం ప్రసాద్, కట్టా మునేశ్వరరావు, వహబ్ ఖాన్, ఎంఈఓలు ఎంవీఎస్ దుర్గాప్రసాద్, వైవి హరినాథబాబు, అనుముల పూర్ణచంద్రరావు, మట్టా రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో మనందరూ కూడా చూసాం. అందులో భాగంగా ఈ రోజున మరి ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ప్రత్యేక అవసరాల నిమిత్తం వారికి కావాల్సినటువంటి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలనే లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం పెడద నియోజకవర్గంలో కూడా 17 మంది స్టూడెంట్స్, 4 మండలాలు మొత్తానికి కలిపి 17 మందికి కానీ ఈ రోజున ఉపకరణాలన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక అధికారులు చెప్పినట్టు ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఏమైనా మిస్ అయ్యేది కనుక కనిపిస్తే, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే అటువంటి తప్పకుండా మరి అధికార దృష్టి కానీ మా దృష్టి కానీ తప్పకుండా తీసుకురండి. అటువంటి లోటుపాట్లంటే కూడా తప్పకుండా సరి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది విద్యారంగం మీద. పూర్తి స్థాయిలో ఈ రోజున వినాయకుడు మంత్రివర్గ నారా లోకేష్ బాబు గారు చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఈ రోజున పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకిచ్చినటువంటి ఒక శాఖని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, విద్యను అందించాలి అనే దృఢ సంకల్పంతో పనిచేస్తోంది. దానిలో భాగంగానే సమగ్ర శిక్ష ద్వారా అనేక కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. పెద్దలందరూ చెప్పినట్టుగా భవిత సెంటర్ల ద్వారా మనం శిక్షణను అందిస్తున్నాం. వాళ్ళ అవసరాలకి అనుగుణంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఫిజియోథెరపిస్ట్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి థెరపీని మనం అందించగలుగుతున్నాం. ఇట్లాంటి సేవలన్నీ కూడా ఉచితంగా మన పాఠశాలలో లేదా వాళ్ళ ఇంటి వద్ద మనం అందించే ప్రయత్నం సమగ్ర శిక్ష ద్వారా మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి తోడు ఏదైతే మన పాఠశాలకి భవితా సెంటర్కి పిల్లలను తీసుకొస్తున్నారో లేదా ప్రభుత్వ పాఠశాలలకి ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని మనం పంపిస్తున్నాము, వాళ్ళందరికీ
గతంలో ఎన్నడూ లేని విధంగా మరి వికలాంగులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేస్తూ వారిని విద్యలోనూ మరి ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృతనిశ్చయంతో ఉన్నారో మీరందరూ కూడా ఏదైతే ఈ క్యాంపులు ఉన్నాయో వాటిలో పని చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సహకారాన్ని కూడా మరి లబ్ధిదారులు పొందుతారని చెప్పి మరి ప్రభుత్వం చేసే ఈ సంక్షేమ కార్యక్రమం నుండి కూడా మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.